ఎట్టురు బిడ్డ బాగున్నరా? నా మన్మరాలు నన్ను జూడ్నికి వస్తుందట. అమ్మమ్మా ఎట్లున్నవి? చాలా రోజులైంది నిన్ను చూసి. ఎట్లున్నావు అమ్మమ్మా? నా యవ్వని నేను మంచిగున్నవ్వా, నువ్వెట్లున్నావు బిడ్డ? గిట్లైన మేమే కందురిగోలే ముత్యం లెక్కుంటివి. అవునే, మా ఫ్రెండ్ ఏదో క్రీమ్ చెప్పింది, అది పెట్టుకున్నప్పటి నుంచి ఇట్లా అయింది నా ముఖం. ఇంకా అడ్డమైన కిమ్ములు పెట్టొద్దంటే ఇనరా అని నా మాట. నా దగ్గర మస్తు చిట్కాలు ఉంటాయి, చెప్తే ఇనరు ఎందుకే నా మాట మీరు? ప్లీజ్ అమ్మమ్మ చెప్పమ్మమ్మ, ప్లీజ్ అమ్మమ్మ నీ దండం పెడతానే, నన్ను మళ్ళీ తెలియజేయమ్మమ్మ ప్లీజే. చేత గాని ఇగోండోల్లా మా పుల్లకే కాదు, మీ పెద్దమ్మ మీ కొరకు కూడా మంచి ఆయుర్వేదిక్ చిట్కా తెచ్చింది. గదేందంటే 3 గిన్నెలల్లా 1 గిన్నెల నిమ్మరసం, 1 గిన్నెల పెరుగు, 1 గిన్నెల తేనె, వీటితో పాటే 5-6 లవంగాలు. ముందుగల లవంగాలని దంచి పెట్టుకోవాలల్లా. ముందు ఈ 3టిని 3 సమపాలల్లో తీసుకోవాలన్నట్టు. లవంగాల్ని మెత్తగా పొడి కొట్టుకోవాలల్లా, చాలా మెత్తగా పొడి కొట్టుకోవాలి. ఎందుకంటే ముఖానికి ఎట్టుకుంటారు కదమ్మా, లేకపోతే గరుకు గరుకు రాసుకపోతుంది. అందుకని మా పొలాలకు చెప్తున్నారు ఆయన మాట. అంత అయినాక వస్తారు ఏదన్నా చెప్పుమని. గట్లా ఇక దంచుకున్న లవంగాల పొడిని ఒక గిన్నెలో వేసుకొని గన్లనే గింతంత నిమ్మరసం, గింతంత పెరుగు, గింతంత తేనె వేసి మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి బిడ్డ. ఎంత మంచిగా కలుపుకుంటే ముఖానికి అంత మంచిగా పడుతుంది అన్నట్టు. గీ పేస్టే కదల్లా, పేస్టే మీరు పేస్ట్ అంటారు. అందుకని ఇది మంచిగా కలుపుకోవాలన్నట్టు. ఇగో ఇట్లా ఇక లూజు బోజు అయిందనుకో బిడ్డ, తేనె పోసుకోండి, ఏం కాదు. అయితే గీ మందు పెట్టుకున్న తర్వాత ముఖం మీద దద్దులు వస్తాయి కొంతమందికి. ఆయన పరేషాన్ కాకుండా ఏం కాదు, ఐస్ ముక్కలు పెట్టుకోండి, తగ్గిపోతాయి. ఇక పాండిన మన్మరాలకి ఎడతా ముందుగల్లా ముఖం కడుక్కోవాలి. కడుక్కొని గిట్ల పైకి అనుకుంటా పెట్టుకోవాలి బిడ్డ. ముఖానికి కిందికి రాయొద్దు అన్నట్టు. ఇగో గిట్ల పైకి పెట్టుకోవాలి. ముఖం అంతా పెట్టుకోవాలి, మెడకు కూడా పెట్టుకోవాలి. ఇది ఆయుర్వేదం అన్నట్టు, ఏం కాదు, మంచిగా అవుతుంది, నున్నగా అవుతుంది ముఖము. ఇట్లా మొత్తం పెట్టుకున్నాక ఆరేదాకా ఉంచుకోవాలన్నట్టు. అది 10 నిమిషాల 15 నిమిషాల అనేది తెలియదా మనకు, ఎవరొంటి తీరుని బట్టి గట్లా ఉంచుకున్న తర్వాత మంచిగా కడుక్కోవాలి. సబ్బు పెట్టొద్దు బిడ్డ, నీళ్ళతోనే కడుక్కోవాలి. చూడండి నా మన్మరాలు ఎంత మంచిగా కనిపిస్తుందో. థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ, చాలా ఫ్రెష్ అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ అమ్మమ్మ. మంచిది బిడ్డ. ఇక ఇప్పటి నుంచి అయినా అడ్డమైన రుద్దకే కీములు పెళ్ళయ్యే పొల్లవు చూసిర్రాళ్ళ. అడ్డమైన బయటి కీములు బొమ్మలు రుద్దకుండి బిడ్డ, ముఖం ఖరాబ్ అవుతుంది. ఈ పెద్దమ్మ దగ్గర చాలా చిట్కాలు ఉన్నాయి, మీకు కావాలంటే గంట కొట్టుండి.